ఈ అమృతోత్సవ కథావీధిలోని కథలను గురించి అభినందిస్తూ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, పిహెచ్డి, ఐసి డైరెక్టర్, జ్యోతిశాస్త్ర విభాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ అయిన అభినందిస్తూ తెలిపినది చూద్దాం. అమృతోత్సవ కథావీధిలో పయనించాను. కథలు చిన్నవి, చిన్నవారి మనసులలో ఆ అమృత బిందువుల వంటి భావనా బీజాలు నాటడానికి ఉద్దేశించినవి. నేటి పెద్దవారు కూడా అమృత గుళికలు వేసుకుంటే వివేకవంతులై నిత్య ఉత్సాహశీలురు అవుతారు. విద్యావంతుడు వివేకం లేకుంటే శిక్షార్హుడు. చదువు లేనివాడు వివేకం లేకున్నా క్షమార్హుడు అన్న పెద్దల వచనం స్వీకరించి విద్యావంతులైన పెద్దవారిలో కూడా వివేక బీజాలు నాటే ఈ కథావీధిని మనసారా అభిమానిస్తున్నాను. అందరూ చదవాలని కోరుతూ వృషభ భాద్రపద బహుళ దశమి, మీ సుబ్రహ్మణ్యం. స్వస్తి. అమృతోత్సవ కథావీధి గురించి నన్నపరాజు గంగా సత్యం గారు, రిటైర్డ్ ప్రిన్సిపాలు, ఆయుర్వేద కళాశాల, వారి అభిప్రాయం చూద్దాం. హృదయంగమైన కథలు. శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారు కథాకథనంలో అద్భుతమైన సామర్థ్యం కలవారు. ముఖ్యంగా గోవు వంటి పవిత్ర విషయం మీద వారు వ్రాయడానికి పూనుకోవడం నిజంగా ఎంతో అభినందనీయం. గోవును నిర్లక్ష్యం చేయడం అనే ఒక్క అంశం నేడు కేవలం భారతదేశాన్నే కాదు, సమస్త విశ్వాన్నే పట్టి కుదుపుతున్న అతి క్లిష్టమైన విషయం. చంటి పాపలకు పాలివ్వడం మొదలు పాడి పంటలు, ధాన్యాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సాత్విక ప్రవృత్తి, దైవ చింతన, మనుష్యుల్లో మానవత్వం, మానవులలో దైవత్వం, మానవ జీవిత లక్ష్యమైన మోక్ష ప్రాప్తి, ఇవన్నీ గోవు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. నేడు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలకు ఒక గోసేవ చాలు అంటే అది సహజోక్తి మాత్రమే అవుతుంది. ఇట్టి మహత్తర విషయం మీద హృదయంగమమైన కథలు వ్రాసి ధన్యులైనారు శ్రీ చిట్టా దామోదర శాస్త్రి గారు. ఇప్పటికిప్పుడే విశ్వ హిందూ పరిషత్ వారు గోవు రక్షణ కొరకు, భావి భారత సౌభాగ్యం కొరకు పంచగవ్య చికిత్సా కేంద్రాలను ప్రారంభించి ఉన్నారు. నిర్దుష్టమైన ఎరువులను, క్రిమి నియంత్రకాలను నిర్మాణం చేస్తూ గోవు వలన లాభించే ఆధ్యాత్మిక ప్రబోధాన్ని చేస్తూ జగత్ కళ్యాణానికై నిరంతరం కృషి చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ వారు కూడా. శ్రీ శాస్త్రి గారి కథలు కోట్లాది ప్రజలలో గోవుపై భక్తిని కలుగజేసి వారి కృషిని సఫలం చేయాలని గోవుమాతను ప్రార్థిస్తున్నాను. వందే గోమాతరం. గావో రక్షంతి రక్షిత. గోభక్తితో గంగా సత్యం గారు అభిప్రాయం తెలుసుకున్నాం. ఇంకొకరి అభిప్రాయం కూడా చూద్దాం.